87వ కీర్తన 7వ వాక్యం చదవండి. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, పాటలు ఎప్పుడు పాడతారు, ఎలాంటి సమయ సందర్భాల్లో పాడతారు? సంతోషంలో పాడతారు. సంగీతాన్ని ప్లే చేసేది కూడా, సంగీతాన్ని కూడా ఎప్పుడు సంగీతం ప్లే చేస్తారు? ఆనందంలోనే, సంతోషంలోనే. ఇక మనం చూస్తే యాకోబు కూడా అంటాడు, ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు వారేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగితే పాటలు పాడాలి అని చెప్పినటువంటి విషయం కూడా బైబిల్లో మనం చూస్తాం. వ్యక్తిగతంగా కూడా అదే విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ సంతోషము. ఇశ్రాయేలీలు కూడా పాటలు పాడండి అని అంటే, మేము ఎలా పాడగలము అని అన్నారు వాళ్ళు. మా సితారాలు ఎక్కడికి తగిలించామనంటే నిరవంజ చెట్లకు తగిలించేసాం. ఇట్టి పరిస్థితుల్లో మేము ఎలా పాటలు పాడగలము, ఈ విషయంలో ఎలా పాటలు పాడగలము అని చెప్పారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, పాటలు పాడుచు వాయిద్యములు వాయించచ్చు మా ఊటలన్నీ ఎక్కడున్నాయంట? నీ యందే ఉన్నాయి. ఇక్కడ సంతోషం వచ్చింది. రెండవది, పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు. తర్వాత దేన్ని బట్టి సంతోషం, దేన్ని బట్టి పాటలు, దేన్ని బట్టి ఈ వాయిద్య ధ్వనులు అని అంటే, మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి. ఊటలు, నీరు. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చూడగలం. ఇప్పుడు నీరు ఇంత శాతమని శరీరంలో ఉండాలి. ఆ శరీరంలోనికి నీరు శాతం తగ్గితే, తాగకపోతే కొన్ని అవయవాలు దెబ్బతింటాం. ఇది తాగునీరు. నీరు కావాలి. వంటిని శుభ్రం చేసుకోవటానికి నీరు కావాలి. మీ ఇంటి పని కొరకు నీరు కావాలి. ఇక దీని కొరకేనంటారా నీరు? దేని కొరకు నీరు అని అంటే, ఇక్కడ విధానంలో మనం చూస్తే ప్రియులరా, ఈ నీటి వల్ల ఆహారం కూడా ఉత్పత్తి అవుతుంది. ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమునిచ్చును, ఇత్తువానికి ఇత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట, తొలకరి వర్షమును కడవరి వర్షము ద్వారా పంటలు పండుతాయి. ఇప్పుడు వరకు మీరు తిని తాగి బ్రతికారు, నీటిని ఉపయోగించుకున్నారు, ఆహారాన్ని కూడా ఉపయోగించుకున్నారు. ఆకాశం వర్షం ఇస్తుంది, భూమి తన ఫలాన్ని ఇస్తుంది. నీరు ఎంత ప్రాముఖ్యత చూడండి. యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇప్పుడు మీరిచ్చే నీళ్లు త్రాగితే ఏమవుతుంది? దప్పికొంటుంది. కానీ నేనిస్తాను నీళ్లు, నీటి వల్ల ఏం జరుగుతుంది? ఎప్పటికీ దప్పికొననటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. 7:38 వాక్యం కూడా చదవండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వాని కడుపులో నుండి ఏమొస్తాయంట? జీవజల నదులు వస్తాయి. ఇప్పుడు నీటి వనరులు, నీటి ఉత్పత్తులు కూడా మనం ఇంకా పరిశీలన చేస్తే, దేవుడు అద్భుతమైన రీతిలో అనేకమైన వనరులు, వసతులు పెట్టినటువంటి విధానం చూస్తున్నాం. అది తోడుతూ ఉంటే ఇంకేమొస్తుంది? దానిలో నుండి కొత్త నీరు పుట్టుకుని వస్తుంది, దానిలో నుండి వస్తుంది. డ్యాములు ఉన్నాయి, ఆ డ్యాములు కూడా అది తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ అవసరతలకు కానీ వాడితే, మళ్ళా కొత్త నీరు పైనుండి వచ్చినప్పుడు ఆ కొత్త నీరును మరలా నిల్వ చేసుకుని మరలా వాడుకునే ఉపయోగం ఉంటుంది. చూస్తే బైబిల్ గ్రంథంలో వాళ్ళు వస్తున్నటువంటి మార్గంలో నీరు, చేదు నీరు ఉందంట. దాన్ని ఏమన్నారు? మారా అన్నారు.
మారాను మధురంగా మార్చివేశాడు ప్రార్థన చేస్తే. యెరికోలో ఆ ఎలీషాను చూసి ఏమన్నారంటే, ఊరు మంచిదే గాని నీరు చెడ్డగా ఉంది, అంటే చేదుగా ఉన్నాయి. అప్పుడు ఎలీషా గారు ఏం చేశారు అనంటే, కొత్త పాత్రలో ఉప్పు తెమ్మని చెప్పి ఆయన్ని పిలిచి ఆ కొత్త పాత్రలో ఉప్పు తీసుకుని వచ్చి ప్రార్థన చేసి ఆ బావిలో వేసినప్పుడు ఆ నీరు మధురమైన నీరుగా మారిందంట. సాకు ఒక బావి తవ్వగా జలాలు కలిగిన ఊటలుగా ఆయన దేవుడు ఆయనకు అనుగ్రహించాడట. ఇంకొక విషయం మనం చూస్తే, 1 కేజీ ధాన్యం పండాలి అని అంటే 1000 లీటర్లు వాటర్ ఖర్చు చేయాలంట. ఇది పరిశోధనలో తేలినటువంటి ఫలితం. నీరు లేకపోతే మన మనుగడ లేదు. కానీ ఇంకొకటి, సముద్రం వల్ల ఆవిరి ఆకాశంలోనికి వెళ్ళి మేఘాలై వర్షం ఇస్తుంది. ఏం ఆవిరి వెళ్తుంది? ఉప్పు కదా సముద్రంలో. వర్షం ఏం వర్షం ఇవ్వాలి? ఉప్పు నీళ్ళే రావాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మంచి నీరు, తియ్యటి నీరు ఇస్తున్నాడు. పక్షిరాజు చూస్తే ఆకాశంలోకి మేఘాలలోకి వెళ్ళి ఆ నీరును తాగుద్దంట, భూమి మీద కూడా పడకుండానే. ఇలాంటి విధంగా మనం జీవించటానికి తగిన కారణాలైనటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెందాలి. నీటి వల్ల ఈ భూమి పచ్చదనం, వనరులు, వసతులు, ఈ భూమి మీద ప్రతి ఫలము, ప్రతి పంట, ప్రతిదీ కూడా పచ్చదనంగా ఉంది అని అంటే, ఇంత ఆహ్లాదకరంగా అందంగా ఉంది అని అంటే ఎంత దేవుడు చేసినటువంటి కార్యమో ఈ వర్షం వల్ల, ఈ నీటి వల్ల. ఇంకొకటి మనం చూస్తే, సముద్రంలో కానివ్వండి, లేదు అని అంటే సముద్రంలో నుండి వచ్చే కాలువలు ఉన్నాయి, వాటి వల్ల ఆక్వా పంటలు పండుతున్నాయి. ఇంకంతేకాదు చేపలు, రొయ్యలు, ఈ పీతలు, ఈ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వర్షము గనక లేకపోతే సముద్రంలో నీటి శాతం, ఉప్పు శాతం కూడా పెరిగిపోద్ది. దేవుడు ఈ నీటితో ఇన్ని అవసరతలు, ఇన్ని ఆ విధాలుగా మనం చేస్తుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరే నీటి బొగ్గ, నీటి ఓట అని దేవుడు చెప్తున్నాడు. అలనాడు కీర్తనల్లో చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, ఆయన పాటలు పాడుచు వాయిద్యములు వాయిస్తారంట, మా ఓటలన్నీ నీ అందే ఉన్నాయని. వాళ్ళు పాటలు పాడతారంట, వాయిద్యాలు వాయిస్తారంట. తర్వాతగా మనం చూస్తే, మీరిచ్చే నీళ్లను త్రాగేవాడు ఎంత శ్రేష్టమైనదో చూడండి. దేవుడు మనకిచ్చిన కృప, మనకిచ్చినటువంటి ఆదరణ, ఈ నీటి లభ్యత ఈ భూమికి ఎంత ఉందో, కానీ అంతకన్నా కృపను ఆయన వాటితో పోల్చి చెప్పాడు, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికీ నీవు దప్పికొనవు అని చెప్పినటువంటి మాట అద్భుతం. ఒక విషయం మనకు అర్థం అవ్వాలి అని అంటే, నీటిలో ఆ యొక్క నుయ్యి, ఆ నీటి ఓట తోడే కొద్దీ ఏమొస్తుంది? కొత్త నీరు పుట్టుకుంటూ వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఇతరులకు కూడా ప్రయోజనకరంగాను, మేలుకరంగాను ఉంటుంది. ప్రియులరా, మేలుకరంగా ఉంటుంది. తను దానే దాచుకుంటే అదేమవుద్ది? ఆ బావి లేదంటే ఆ నుయ్యి పాడైపోద్ది. కానీ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో, తోడి కొద్దీ నీరు ఎలా వస్తుందో, ఉబికి వస్తుందో, అలాగే మనము మా దేవుడు పెట్టినటువంటి ఆ జీవజల నదులు మనకు ఉపయోగంగా ఉంటాయి, మనకు వినియోగంగా ఉంటాయి. అంతేకాకుండా ఇతరులకు కూడా ప్రయోజనకరంగా మారవలసిన అవసరత ఎంతైనా ఉంది. దీనివల్ల దేవునికి మహిమ కలుగుతుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వాక్యం చదవండి. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడనియు దానియేలుకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ నెబుకద్నెజరు అనేటటువంటి రాజు తనను గౌరవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక కలగన్నాడంట. నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు. ఆ కళ చాలా అద్భుతంగా ఉంది, ఏదో ఒక వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, భయపడేటట్టుంది. ఈ కళ ఏంట్రా అని అనుకున్నాడు.
కానీ తర్వాతకి ఏం చేశాడంటే ఆ కళను మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడో మరి ఏ విధంగా జరిగిందో. మనకు కూడా చాలా కళలు వస్తాయి, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. వచ్చిన కళలన్నీ గుర్తుండవు. అనేక మంది ప్రజలను, ప్రాముఖ్యమైన వారిని పిలిచి దీన్ని చెప్పండి అంటాడు. వారందరూ అన్నారు, అప్పటికి దానియేలు బహుశా లేడు అక్కడ. వాళ్ళు అన్నారు, మీరు కళ చెప్పండి, దాని భావాన్ని మేము చెప్తామన్నారు. ఇక్కడ కళ మర్చిపోయాడు, కళను చెప్పాలంట, కళ భావాన్ని కూడా చెప్పాలంట. చాలా విడ్డూరంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరో చెప్పలేకపోయారు. తర్వాత ఆయన అంటాడు, ఇదిగో మేము ఎలా చెప్పగలం, మనల్ని ఏదో శోధించడానికి ఎలా చేస్తున్నా. 11వ వచనం చదవండి. రాజు విచారించి సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవ్వరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అయితే దానియేలు తెలిసి ఇప్పుడు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే వాళ్ళందరినీ చంపివేయండి తుత్తినీలుగా అని చెప్పి ఆజ్ఞాపించేసాడు. ఈ సంగతి దానియేలుకి తెలియటం, దానియేలు వచ్చేసి వాళ్ళకి చెప్పగలిగిన రీతిలో ఈ చంపే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని వాయిదేయమను, మేం ప్రయత్నం చేస్తాం, మా దేవుణ్ణి మేము అడుగుతాం. ఒక విషయం మనం చూస్తే ఆ దేశంలో దేశస్తులు ఉన్నారు, వారసులు ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరు అని అంటే బానిసలు. వీళ్ళు దేశం కొల్లబట్టబడి అనేక మంది చంపేసి, కానీ వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయి కొన్ని విషయాలు వినియోగించుకుంటున్నారు. అక్కడ కూడా ముందు 1వ అధ్యాయంలో చూస్తే అనేకుల కన్నా 10 జ్ఞానులని, శ్రేష్ఠులని ప్రేరేపింపబడినటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు ఎవరంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ప్రాముఖ్యంగా దానియేలు. తర్వాత ఈ దానియేలు దాన్ని కలగజేసుకుని కొంచెం వాయిదేసుకోమను అని చెప్పి రాజుకు తెలియపరిచి ఈ ముగ్గురు సహాయాన్ని కూడా మనం తీసుకుంటూ చూస్తాం. ఈ ముగ్గురు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు కూడా, ఈ నలుగురు వెళ్ళి ప్రార్థన చేశారు దేవునికి. దేవుణ్ణి బ్రతిమలాడారు, ప్రభువా అనేక మంది చనిపోతున్నారు, ఆ చావబోయే వాళ్ళలో మేము కూడా ఉన్నాం, మేము కూడా జ్ఞానులమే కనుక, కానీ మమ్మల్ని కాపాడు, తర్వాత వారి ప్రాణాలను కూడా నువ్వు రక్షించు, నువ్వు కాపాడు అని చెప్పి ప్రార్థన చేశారు. ఎవరనంటే దానియేలు. ఇది తెలియాలి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారికి తెలియపరిచినటువంటి విషయం. 29వ వచనం చదువు. రాజా ప్రస్తుత కాలమందు గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. కల చెప్పమన్నాడు, దాని భావాన్ని కూడా చెప్పమన్నాడు. అసలు ఈ దానియేలు ఏం చెప్తున్నాడు? ఏమి జరగబోవునో అని మనోచింత గలవాడై, నీవు పండుకున్న రోజున వచ్చిన కల ఇది. దేవునికి స్తోత్రం. అతని ఉద్దేశం కూడా, అతని ఆలోచన కూడా తెలియచెప్పేస్తున్నాడు. అయితే తర్వాత ఈ కల భావాన్ని అంతటిని కూడా చెప్పేశాడు. కళను చెప్పేశాడు, కళ భావాన్ని కూడా చెప్పినటువంటి అద్భుతమైన రీతిలో దానియేలు ఇక్కడ నిలబడ్డాడు. దానియేలు ఏమంటాడు అని అంటే, దేవుడే నాకు బయలుపరిచింది, దేవుడే నాకు సహాయం చేసింది. ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఏదో గొప్ప వింతలు ఉన్నాయి మరొకటి అనేది కాదు, కానీ దేవుడే ఆశ్చర్యమైన రీతిలో మనల్ని వాడుకుంటాడు. తన బిడ్డలుగా మనం నిలబడినప్పుడు, దేవుని కోసం మనం జీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆధారం చేసుకుని ఆయనలోనికి మహిమ తీసుకురాగలడు. ఇప్పుడు విషయం మనం చూస్తే, నీవు కాకుండా ఈ దేశము కొరకు, ప్రాంతము కొరకు, పట్టణము కొరకు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక వెలుగుగా ఉండాలి, అనేకులకు వెలిగించేవాడుగా ఉండాలి. నువ్వు బ్రతుకుతూ అనేకులను బ్రతికించేవాడుగా నువ్వు ఉండాలని చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇంకొక విషయం మనం చూస్తే, సువార్త ప్రకటించే వారి పాదములు ఏమై ఉన్నాయంట? పర్వతముల మీద సుందరములుగా ఉన్నాయి. ఏకాంతంగా ప్రార్థన చెయ్యి. ఇంకో యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఎక్కడ 2 లేదా 3 నా నామమున ప్రార్థన చేస్తారో వారితో కూడా నేను ఉంటాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. మనం ప్రార్థించే బిడ్డలము.
మనం ఏదో కలభావాలు చెప్పేసి మరింకొకటి చేసేసి అవసరత ఇప్పుడు లేకపోవచ్చు, అక్కడ అవసరత పడింది. కానీ ఇక్కడ మనము దేవుని కొరకు జీవించి మనకు మనం ఉపయోగపడుతూ అనేకులకి మనం ఉపయోగపడవలసిన అవసరం ఉంది. ఇక్కడ దానియేలు తనకు తాను ఉపయోగపడ్డాడు, తర్వాత తన వారందరినీ ఇక్కడికి ఎవరెవరైతే పిలువబడ్డారో వారందరినీ కాపాడాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు కాపాడబడ్డారు. ఇంకా విషయం చూస్తే 6వ అధ్యాయము 25 నుండి 27 వచనాల వరకు చదవండి. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటను నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసములు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యమైన కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని రాయించెను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ రాజుగారు శాసనములో దానిలో ఏమి రాపించాడంటే ఈ విషయం అంతా రాపించాడు. ఆయన సింహాల బోనులో వేయటం, దానికి కాగలిగినటువంటి కుట్ర చేసినటువంటి విషయాలు, తర్వాత ఇన్ని తినకుండా ఉండటం, రాజు రావటం, ఇవే ఇక్కడ వరకు మనం ఆగిపోతూ ఉంటాం. కానీ ఏమంటాడంటే ఆయన దుఃఖ స్వరముతో ఆ రాత్రంతా నిద్రాగలేదంట దర్యావేషు. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నాడు. అప్పుడు దానియేలు ఏమంటాడు, రాజా వివగుదుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినవుదును గనక ఆయన తన దూతను పంపించి సింహముల నోట నుండి నన్ను ఏం చేశాడు, తప్పించెను, నన్ను రక్షించెను అని అక్కడ మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చూస్తే అనేకులు, ఆ దేశస్థులు, ప్రపంచంలో అనేకులు ఆశ్చర్యపడినటువంటి విషయాలు. కానీ తను కాపాడబడటం, అంతేకాకుండా అతను దేవుణ్ణి హెచ్చించి దేవుణ్ణి మహిమపరిచినటువంటి విషయం. మేము రాజులమే, కానీ కొన్ని రోజులే, ఇది నశించిపోతుంది. కానీ అది ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆ దేవుడే నిన్ను సింహాల బోనులో నుండి రక్షించను. నేను కూడా రక్షించలేకపోయినా నిన్ను కాపాడాలన్నా సరే, అదే శాస్త్రము ద్వారా నిన్ను రక్షించలేకపోయినా దేవుడే నిన్ను రక్షించాడని అద్భుతమైన రీతిలో ఆ రాజు మాట్లాడినటువంటి విషయం. ఇంతకుముందు నెబుకద్నెజరు మాట్లాడినటువంటి విషయం, నీ దేవుడే దేవుడు అని చెప్పి, యెహోవాయే దేవుడని, ఆయననే ఆరాధించండి, ఆయన్నే పూజించండి అని చెప్పినటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఎన్నో రీతిలుగా వెనకంజలో ఉన్నామని చెప్పుకోవాలి. దేవుణ్ణి సరైన రీతిలో మహిమపరచలేకపోతున్నాం, సరైన రీతిలో గణపరచలేకపోతున్నాం. మనం ప్రభు కొరకు జీవించలేనటువంటి వ్యక్తులుగా మనం మారిపోతున్నాం. ఆ విషయాన్ని ఇంకా మనం సరిదిద్దుకుని ప్రభు కొరకు జీవించవలసిన బిడ్డలంగా మనం ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను, లేదంటే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాడివి, ఏ పరిస్థితుల్లో ఉన్నావనేది కాదు, దేవుడిని కృపను గమనించు. నీవు అనేకులను కాపాడుకోగలవు, నిన్ను కూడా ప్రాముఖ్యంగా ఎంచగలడు దేవుడు, నిన్ను దీవించగలడు దేవుడు. నువ్వు చెడ్డ పనులు చేసేవని అనడు, నువ్వు చెడ్డదానివి చెడ్డవాడివి అని అనడు. కానీ నువ్వు రూపుదిద్దుకోవాలి ప్రభు కొరకు, నువ్వు ప్రత్యేకింపబడాలి ప్రభు కొరకు, నువ్వు దీవెననొందాలి ప్రభు కొరకు, ఆశీర్వదింపబడాలి. నీ ఓటలు అనేకులకు ఆశీర్వాదదాయకంగా మారాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను మూడురాలు, తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకుకొను. మనం నిస్సహాయ స్థితిలో ఉండవద్దు. నువ్వు ఈ అందచందాలు, రూపురేఖలు, లేదంటే ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏదో నీ అర్హతలను దేవుడు కోరుకుంటలేదు. దేవుని దగ్గరకు వచ్చాక నీ స్థితి ఏంటి, నీ విధానం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ నడకేంటి, నీ ప్రవర్తన ఏంటి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రియులరా,
ఈ యొక్క రహాబు వలె మనం కూడా మార్పు చెందినటువంటి వారం అయితే మనల్ని కాపాడుకోవటమే కాకుండా మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, మన దేశాన్ని మనం కాపాడుతాం, మన పట్టణాన్ని మనం కాపాడుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్టణము అని పేరుగాంచినటువంటి విషయం మనం చూస్తాం. చూడండి 87వ కీర్తన 3వ వచనం మనం చూస్తే, దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుదురు. ఈ పట్టణం ఏమై ఉండాలి? దేవుని పట్టణమై ఉండాలి. ఈ సంఘం ఏమై ఉండాలి? దేవుని సంఘమై ఉండాలి. సంఘాలు చాలా ఉంటాయి, మనుషులు చాలా మంది ఉంటారు. దేవుని సంఘమై ఉండాలి. ఈ సంఘం కాపాడబడితే మన గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అనేక మంది. ఏది ఏమైనా ఒడిదుడుకులు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు ప్రియులరా, కానీ దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మనలో చేస్తాడు. కానీ వాటిని గురించి ఇతరులు ఏం చెప్తారు? గొప్ప సంగతులను చెప్పుకుంటారట. నీవు నేను పురుకొల్పబడాలి. ఈ వాక్యాన్ని బట్టి వినియోగం లేకుండా, ఉపయోగం లేకుండా ఉన్నామా? నీటి లభ్యత, నీరు ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం చూసాం. అదే నీటిని మనలో పెట్టాడు. ఆ నీరు లాగానే మనల్ని మనం కాపాడుకుంటాం. ఇక్కడ మనం చూస్తే కీర్తనాకారుడు కూడా అంటాడు కదా, నీటి యోరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది. మరి ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, అది నీటి కాలవయోరన నాటబడిన చెట్టు, అది వర్షము లేని సంవత్సరమున చింతనొందదంట, కాపు కూడా మానదంట. ప్రియమైన వారులారా, ఎందుకు చింతిస్తావు? ఎందుకు విచారపడతావు? ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు నీకు అప్పులు? ఎందుకు బాధలు? ఎందుకు సమస్యలు? కానీ అన్నిటినీ కూడా ఒక్క మాటలో పోగొట్టేటట్టు దేవుడు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. మనల్ని మనం కాపాడుకుంటాం ప్రియులరా. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నువ్వు ఆశీర్వాదదాయకంగా నువ్వు మార్చగలవు, దీవెనకరంగా నువ్వు మార్చగలవు, సంతృప్తికరంగా మనం ఉండగలం. అనేక విషయాల్లో ప్రియులరా, దేవుడు ఎక్కడ ఎప్పుడు ఏమి లోటు లేకుండా చేస్తాడు. మనందరి పట్ల కూడా సంతృప్తికరమైన దైవ భక్తి కలిగి మనం ఉండాలి. ఇంకొక విషయం చూస్తే, ఈ లోకంలోనికి మనం తెచ్చింది ఏదీ లేదు, ఈ లోకంలో నుండి తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాం. తృప్తి లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుడు నాలో నీలో చేసినటువంటి అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యములు చూడు. మేలులు ఎన్నో చేశాడు. పెద్ద పెద్ద కుబీర్లు అనేది కాదు, కానీ దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యం, చేయబోతున్నటువంటి కార్యాలు. ఇంకొక విషయం చూస్తే, మనం ఇంకా లోటులోనే, ఇబ్బందుల్లోనే, కష్టాల్లోనే ఉన్నామా? దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నిన్ను పైవానిగా చేస్తాను కానీ కిందవానిగా చేయను, అప్పిచ్చువానిగా చేస్తాను కానీ అప్పు చేయవానిగా నేను చేయను, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చెయ్యను అని చెప్పినటువంటి ఆయన మనల్ని ఏం చేసాడంటే, నీటి ఊటలుగా చేశాడు, జీవజల నదులుగా చేశాడు. ఆ జీవజల నదులు కాపాడటమే కానీ ఏంటి, ఆ జీవజల నదులు వెళ్ళినంత చోటు కదా ఎండిపోయిన ప్రదేశం ఉండదే, ఎండిపోయిన చోటు ఉండదే. కానీ ఆ జీవజల నదులను మనం వినియోగించుకుంటున్నామా? మనం ఉపయోగించుకుంటున్నామా ప్రియులరా? మన జీవజల నదులుగా మనం ఉన్నామా? మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అనేకులకు మనం ఉపయోగపడుతున్నామా అనేది మనం అర్థం చేసుకుంటే, అనేకుల కొరకు ప్రార్థన చేసి, మా దేశం కొరకు, మా పట్టణం కొరకు, మా గ్రామం కొరకు, మా సంఘం కొరకు, లేదు అని అంటే మా కుటుంబం కొరకు, నా కొరకు, మన కొరకు ప్రార్థించి, ఆ ప్రార్థనలో మనం మేలు పొంది ఇతరులకు కూడా మేలు కలుగు చేయవలసిన బిడ్డలమై ఉన్నాం. ఇట్టి కృప మనందరికీ